latent heat equation continuation class. So ఇక్కడ T into dou P by dou T is equals to dou Q by dou V. సో ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇది ఎట్లా ఉందంటే మనం ఇక్కడ డో క్యూ బై డో వి అంటే ఇక్కడ డో క్యూ ప్లేస్లో ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. అంటే అది ఎల్ అంటే ఏంటంటే లేటెంట్ హీట్ ఈక్వేషన్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే డో క్యూ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇట్ రిప్రజెంట్స్ క్వాంటిటీ ఆఫ్ హీట్ని రిప్రజెంట్ చేస్తుంది. అబ్జార్బ్డ్ అయి ఉండొచ్చు, లిబరేటెడ్ అయి ఉండొచ్చు పర్ యూనిట్ చేంజెస్ ఎట్ ఇన్ వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో డో క్యూ బై ఇక్కడ డో క్యూ అనేది లేటెంట్ హీట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ డో వి అనేది చేంజెస్ ఇన్ వాల్యూమ్. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూమ్స్ ఇక్కడ మనం ఇనీషియల్ ఫైనల్ విఐ అని అనుకోవచ్చు, లేకపోతే V2 V1 అని కూడా అనుకోవచ్చు, మన ఇష్టం. సో ఇక్కడ ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూమ్స్ డో V ఈజ్ ఈక్వల్స్ టు V2 మైనస్ V1. సో ఇక్కడ ఏం చేయాలంటే డో క్యూ ప్లేస్లో ఎల్ వాల్యూ, డో వి ప్లేస్లో V2 మైనస్ V1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినాం. సో అదే లాస్ట్ ఈక్వేషన్ ఎల్ బై V2 మైనస్ V1. ఇక్కడ టీ వాల్యూ ఉంది, టీ కూడా ఇతలు తీసుకొచ్చేస్తే ఎల్ బై టీ ఇంటూ V2 మైనస్ V1 అవుతుంది. సో హియర్ డో క్యూ బై డో వి. అబ్జర్వ్ దిస్ డో క్యూ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హియర్ డో క్యూ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ రిప్రజెంట్స్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. అబ్జార్బ్డ్ అయి ఉండొచ్చు, లిబరేటెడ్ అయి ఉండొచ్చు పర్ యూనిట్ చేంజెస్ ఇట్ ఇన్ వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాబట్టి ఇక్కడ డో క్యూ అనేది మనం లేటెంట్ హీట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి డో క్యూ ప్లేస్లో ఎల్, డో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, it is equals to latent heat. So dou V is equals to initial and final value changes V2 minus V1. So dou Q place lo L, dou V place lo V2 minus V1 substitution. That is the last latent heat equation. So this equation relates the change in melting or boiling point with change in pressure. So from this equation ఇక్కడ Vf మైనస్ వెన్ లిక్విడ్ బాయిల్స్. ఇక్కడ హెన్స్ Vf మైనస్ Vi ఈజ్ పాజిటివ్ అయితే అంటే V2 మైనస్ V1 అని కూడా అనుకోవచ్చు. ఇది పాజిటివ్ అయితే దిస్ మీన్స్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ లిక్విడ్ రైజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ అండ్ వైస్ వర్సా. ఫర్ సబ్స్టెన్సెస్ లైక్ wax, sulfur, metals which expand on melting. సో ఇక్కడ Vf minus Vi is positive. So Vf minus Vi is positive. The value of Vf minus Vi is positive. Therefore melting point rises with increase in pressure. So next for substances like cast iron, ice, gallium, bismuth, etc. which contract on melting. So Vf minus Vi is or negative. So this indicates the melting point decreases with increase in pressure. So like this Clapeyron's latent heat equation relates the change in melting or boiling point.